నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. నమస్తే అండి. రాజరిక పాలన అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు ప్రజలు. ఎందుకనంటే ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలలోకి వెళ్ళి పాలించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉన్నారు. బట్ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటి అని అంటే ఆయన దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వరు. ప్రతిదానికి రాజభవంతుల్లాగా ఒక కంచు కోటని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ప్రగతి భవన్కి ఒక సామాన్యుడు వెళ్లే దారి లేదు. అక్కడ ఎంత హై సెక్యూరిటీ ఉంటుందో చూస్తాం. మరి సెక్రటేరియట్ లోకి ఎవరు వెళ్తారు? వాళ్ళ గోడి ఎవరు? నేను ఇప్పటిదాకా ఏం చెప్పినా మేడం, ప్రగతి భవన్ కు సామాన్యునికి అందుబాటులోని ఒక అందమైన భవనంగా కనిపిస్తుంది. కనీసం ఎమ్మెల్యేలకు అనుమతి లేదు మేడం, మంత్రులకు అనుమతి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే భవన్ పక్క భవన్లా ఉన్నప్పుడు నేను దాదాపు ఒక 18 సార్లు కలిసిన మేడం. చిన్న సమస్య, ఒక బస్తీకి నీళ్లు వస్తలేవంటే కూడా ఆ యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని పరిష్కరించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పగా తప్పదు మేడం. ఆ రోజు 5,000 మందిని మేడం పొద్దున 8 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 1-2 గంటల వరకు లంచ్ టైం వరకు కూడా వివిధ స్థాయిల సామాన్య ప్రజలు ఒకవైపు, కార్యకర్తలు ఒకవైపు, ఎమ్మెల్యేలు ఒకవైపు, ఎమ్మెల్సీలు ఒకవైపు, మంత్రులు ఒకవైపు ఒక టైం బాంబ్ ప్రోగ్రాం పెట్టుకొని ఆయన దాదాపు రోజుకు 5,000 మందిని కలిస్తే దాదాపు 3,000 సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్. దురదృష్టం ఏంటంటే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఎందుకు ఇచ్చినాం రా దేవుడా అని మేము ఇలా మదనపడిన పరిస్థితి తీసుకొచ్చినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఏమో మనకు టైం ఇచ్చారు. దరిద్రం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం టీవీలలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనుక మీరు అన్నట్టు రాజ్యాలు పోయినాయి, రాజరికం పోయింది, నియంత్రణ పాలన వచ్చింది. ఈ నియంత్రణ గోరిగట్టే పరిస్థితి వస్తుంది మేడం. ఒకరోజు ఇదే నల్గొండ జిల్లాలో ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఒక మల్లు స్వరాజ్యం, ఒక ఓంకార్ తెలంగాణ సాయుధ పోరాటం చేస్తే ఇదే నిజాం సర్కారు తన పైజామూడి పారిపోయిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ నియంత కూడా తెలంగాణ ప్రజలు గోరిగడతారన్న సంగతి కూడా ఈ సందర్భంగా నిన్నే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రగతి భవన్ను, మనకు పనికిరాని ప్రగతి భవన్ను సామాన్యునికి, ఒంటరి మహిళలకు, అత్యాచారమైన మహిళలకు, కోర్టు కేసులో ఉన్న దళితులకు, ఎవరికి కూడా అందుబాటులోని ప్రగతి భవన్ ఉంటేంత వాళ్ళ కొడితేంత అని అన్నాడు. దాన్ని మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం ఆ మాటతోని. ఎందుకంటే మేడం ఇవాళ నేను కానీ, మీరు కానీ, ఇంకోరు కానీ ఈ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక చిన్న దరఖాస్తు ఇస్తే ఆడే కలెక్టర్ ఉంటాడు, ఆడే ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆడే 5 నిమిషాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, నేను ఫీజు ఇవ్వమంటే వస్తలేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో. నేను ముఖ్యమంత్రి గారు దరఖాస్తు పెట్టుకుంటే ఎంబడే శాంక్షన్ చేసే పరిస్థితులు మేము కళ్ళారా చూసినాం. కానీ ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఉంది? 104 ఎక్కడ ఉంది? 108 ఎక్కడ ఉంది? కేవలము కవిత, కేటీఆర్ భార్య సంతోష్, కేసీఆర్ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులే విలాసవంతమైన జీవితాలు రాజభోగం అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు ఏమన్నా అనుకొస్తుందా మేడం? చెప్పండి. ఉద్యమ పార్టీగా అధికారాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యమాలను నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తోంది. అందుకోసమే ఇందిరా పార్క్ దగ్గర ఏదైనా సమస్య వస్తే ధర్నా చేసేవాళ్ళు. సో దాన్ని కూడా ఇప్పుడు ఎత్తివేయడం జరిగింది. సో ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ పార్టీ ఈ రోజు ప్రజలకు ఎంతవరకు ఆ ఛాన్సెస్ ఇస్తుంది, ప్రజల్ని ఎంతవరకు కాపాడుకోగలుగుతుంది అనేది ప్రధాన విమర్శ. మీరేం చెప్తారు? ఇప్పుడు మేడం ఒక సామెత చెప్తా చూడండి, పాము పిల్లలను కానీ తానే తినేస్తుంది. కంచె మనకు తెలియనుండే కంచె చేను వేస్తుంది. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్కు మినిమం జ్ఞానం ఉండాలి మేడం. ఎందుకు ఉండాలంటే కేసీఆర్కు ఉద్యమానికి కొంత దూరం ఉంది మేడం. ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది, తెలంగాణ జేఏసీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ విద్యార్థి సంఘాలు, తెలంగాణ గౌడ సంఘాలు, తెలంగాణ యాదవ సంఘాలు అన్ని జేఏసీగా ఏర్పడి సకల జనుల సమ్మె చేశారు. దాంట్లో కేసీఆర్ గారు లేరు. మిలిటెంట్ మార్చ్ చేసిరు, దాంట్లో కేసీఆర్ గారు లేరు. చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టిరు, కేసీఆర్ గారు లేరు. సోనియా గాంధీ ఇన్స్టెంట్ తీసుకొని ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టిరో కేసీఆర్ గారు లేరు.
విజయశాంతి గారు ఉంటే ఆమెను ఒక దగ్గర కూర్చోబెట్టారు. కానీ ఏ సంబంధం లేకుండా ఆ రోజు ఏదో కొంత లీడ్ చేసిండు, ఒక 4 మాటలు ఎక్కువ మాట్లాడినట్టు తన వైపు తిప్పుకొని ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటే తెలంగాణ ఇక ఉద్యమాలే ఉండొద్దు, నువ్వు ఉద్యమం చేసి నువ్వు సీఎం కావచ్చు, కానీ సామాన్యుడు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగుడు, ఒక నిరుద్యోగ ఉపాధ్యాయుడు ఇలా ధర్నా చౌక్ ఎత్తేసినాం. కానీ హానరబుల్ కోర్ట్ దానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ ఉండాల్సిందే, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ప్రశ్నించే గొంతుగా ఉండాల్సిందని ఇవాళ నీకు మొట్టికాయలేసి ఇవాళ నిన్ను ఏడ ఊసబెట్టాలనో ఆడ ఊసబెట్టిందా లేదా మేడం? ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ దగ్గర ఊసబెట్టామంటే ఆ ఘనత మాది. రైతు ఫార్మర్స్ కల్లాలలో కాంగ్రెస్ ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ కాంగ్రెస్ ప్రోగ్రాం తీసుకున్న నాడు మేము గాంధీ భవన్ నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యాలయానికి పోతే ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్లో కూర్చోబెట్టినామంటే మేము గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేడం. కనుక ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య మీద కానీ, ఈ రాష్ట్రంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు తీసుకురావాలని కానీ, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనలో ఎలాంటి అత్యశక్తి లేదు. కేవలం ఉంటే ప్రగతి భవన్ లేకుంటే ఫామ్ హౌస్. మీరు చూసిరు మేడం, ఎందరో ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజా సమస్యల మీద ప్రజల పట్ల ప్రజల మధ్యన ఉండి పరిష్కరించారు. కానీ ప్రజల మధ్యకు రాని ముఖ్యమంత్రి కేవలము ఎన్నికలే టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ వయ్యాల బ్రాండ్ రెస్టారెంట్ సమితిగా మారింది. ముఖ్యంగా 18వ తారీఖునే సెక్రటేరియట్ని ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 24వ తారీఖు అసెంబ్లీని రద్దు చేసే యోచనలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఒక 6 days గ్యాప్లో ఎలా చూడొచ్చు? 18వ తారీఖున సెక్రటేరియట్ను ఓపెన్ చేయడం ఏంటి, ప్రభుత్వాన్ని పాలించే భవనాన్ని 24కి డిజాల్వ్ చేయడం ఏంటి, ఏం చెప్తారు? హాస్యాస్పదం మీద అంటే 17 నాడు ఆయన పుట్టినరోజు అంట, ఆయన రిబన్ కట్ చేస్తాడు. 24 అసెంబ్లీ డిజాల్వ్, సానిడే, నిరంతర వాయిదా. అంటే నీవెంత కుట్ర? నీకు సెక్రటరేట్ ఓపెన్ చేస్తున్నావు, ఇంకా 8 నెలల పరిపాలన సమయం, 8 నెలల సమయం ఉంది, నువ్వు కూర్చొని పాలించవచ్చు కదా. దాంట్లో నువ్వు 4 రోజుల కోసము రద్దు చేసే యోచనలే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ 4 రోజుల కోసము ఆ 2,000 కోట్ల రూపాయలు ఎందుకు భూమిలో పోసినట్టు? 2,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసినట్టు? దానివల్ల జిల్లాకు మెడికల్ కాలేజో, జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లాకు ఒక ఇది ప్రజా సంక్షేమం సంబంధించిన పెట్టొచ్చు కదా మేడం. ఇలా ట్రెజరీలో అదే పైసలు పెట్టేసి నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఓపెన్ చేయొచ్చు. ఈ రోజు వరకు 5,25,000 బలహీన వర్గాలకు సంబంధించిన లోన్లు అప్లికేషన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం 2,000-3,000 కోట్లు పెట్టి ఇవాళ అదే సెక్రటరేట్ కట్టినామంటే సిగ్గుచేటు కదా ఈ ప్రజాస్వామ్యంలో అని సందర్భంగా రాసుకుంది. ఎస్సీలు అంటే నీకు చులకన, ఎస్టీలు అంటే చులకన, అదేవిధంగా బీసీలు అంటే చులకన. కానీ నువ్వు మాత్రం ఒక నియంతలాగా పరిపాలిస్తున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇక నుంచి ఈ రోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకోవాల్సిన రోజులు, నిద్రలేని రాత్రులు ఇలా ముఖ్యమంత్రి గడపవలసిన పరిస్థితి తెచ్చుకోవాలని సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేడం. ప్రజలు ముక్త కంఠంతో ఇలా ఎదురు చూస్తారు. ఈయన సెక్రటరేట్ ఓపెన్ చేసినంత మాత్రాన లైట్ల వెలుగుల మధ్యన ఆయన పెట్టొచ్చు, కానీ ప్రజల జీవితాల్లో ఇంకా చీకట్లున్న సంగతి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన గుర్తిస్తలేడు. ఆయనకు తగిన సమయంలో సంతోషం 24 నాడు ఆయన అసెంబ్లీ రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది ఎలక్షన్ కోనికే. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రద్దు చేయమని నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.